రాయదుర్గం నియోజకవర్గంలోని సోమవారం సాయంత్రం కీరేహల్ మండలంలోని గొడిసలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక గ్రామ సభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో వారు చెట్లు నాటారు. అనంతరం గ్రామంలోని గర్భవతులకు సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు అధికారులు క్షేత్రస్థాయి పరిధిలో పర్యటన చేయాలని, వారికి ఒక రోల్ మోడల్గా నిలుస్తూ తాను మారుమూల మండలాలలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నామన్నారు. 100 రోజులలో ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని, మండల స్థాయి సమస్యలు మండల స్థాయిలో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ గత 5 ఏళ్లు పాలనలో అరాచక పాలన చూశామని, ప్రస్తుతం ప్రజాప్రభుత్వం కొలువుదీరిందన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. 100 రోజుల్లో అనేక కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేశారన్నారు. రాష్ట్రం అప్పు లెక్కతేలని రాష్ట్రంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట మేరకు సీఎం చంద్రబాబు వచ్చిన తొలి నెలలోనే 7,000 పెన్షన్ ఇచ్చారన్నారు. డిఎస్సి ఫైల్పై సంతకం చేశారని, స్కిల్ సెన్సెస్ పేరుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకోసం వివరాలు సేకరిస్తోందని, రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వెళతామన్నారు. రైతులకు మేలు చేకూరుస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం చేశారన్నారు. విజయవాడ వరదల సమయంలో వరద బాధితులకు భరోసా, నమ్మకం సీఎం చంద్రబాబు నింపారన్నారు. గత 30 సంవత్సరాల క్రితం సార్ తాగునీటి కూడా దోచుకొని విలేజ్ సార్ ఈ గ్రామం. తాగునీళ్ళు కావాలంటే వంగల్లో పోయి చిప్పలు తెంగాయ చిప్పలతో నీళ్లు తెచ్చుకొని నీళ్లు తీసుకొచ్చి తాగే పరిస్థితి నుంచి సార్ సత్యసాయి బాబా ఆశీస్సులతో ఈ రోజు మా గ్రామంలోకి వచ్చే ఇంజనీర్లంతా సత్యసాయి ఇంజనీర్లంతా వచ్చిన తర్వాత మా గ్రామంలో సార్ ఉచితంగా 30 ఎకరాల భూమి ల్యాండ్ ని దానంగా ఇచ్చారు సార్. 12 గ్రామాలకి స్వచ్ఛమైన తాగునీటి ఇవ్వాలని చెప్పే సంకల్పంతో ఇచ్చారు సార్. కానీ సార్ మా దురదృష్టం ఏమంటే సార్ 14 సంవత్సరాలు అయింది సార్, మాన్యువల్ అయింది, పైపింగ్ అయింది సార్. పైపింగ్ కావడం వల్ల 30% వాటర్ మాత్రమే మనం ట్యాంక్ ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం సార్. జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ మండలానికి నియోజకవర్గానికి తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. మనందరికీ తెలుసు 5 ఏళ్ళు ఒక అరాచకమైన పరిపాలన చూసాం, ఒక విధ్వంసకర పరిపాలన చూసాం, ప్రజలను పట్టించుకొని పాలకులను చూసాం. కానీ ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీక్ష దక్షతలతో, పట్టుదలగా మీరందరూ ఓటేయడం వల్ల ఒక ప్రజాప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు గడిచిపోయిందని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. 100 రోజుల్లో ఏం జరిగిందో ఒకసారి మననం చేసుకుంటూనే రాబోయే రోజుల్లో మనం తీసుకోవాల్సిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపించాల్సిన అవసరం కూడా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఆనందంగా ఉండాలి, సౌకర్యవంతంగా జీవించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాం. మరి ఈరోజు మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది. ఎవరికి ఇవ్వనంత మెజార్టీ ఈ 2 కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు రానంత మెజారిటీ నాకు మీరు ఇచ్చారు. నా బాధ్యత మరింత పెంచారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. 100 రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే ముఖ్యంగా సుపరిపాలన, పబ్లిక్ గ్రీవాన్స్ సిస్టమ్ అంటే ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఏముంది, అందులో మనం ఏం చేశామంటే ఈ రోజు నుంచి అది మొదలవుతుంది. మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు మండల స్థాయిలోనే అవి పరిష్కారం అవ్వాలి. దాదాపు మనము ఇదొక ఎక్సర్సైజ్ చేస్తే సార్ 442
సేవలు ప్రజలకి మండల స్థాయిలోనే అందుబాటులో ఉన్నాయి కనుక అందరూ మనకు జిల్లా కేంద్రానికి రావటం మాకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్తూ అందులో ముఖ్యమైన 100 సేవలు 100 మెయిన్ సర్వీసెస్ ని మండల ఆఫీస్ లో మనం పెట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయినప్పటికీ చేసినటువంటి మేజర్ అచీవ్మెంట్స్ ని అలాగే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం మరియు వికసిత ఆంధ్రప్రదేశ్ అని ఒక మనం ఉన్నటువంటి ప్రణాళిక రాబోయే 5 సంవత్సరం అలాగే 2047 దాకా ఆ కార్యక్రమంలో ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహాల్ గుడిసెలపల్లిలో నేను పాల్గొనడం జరిగింది. అంటే ప్రతిరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో నేను పాల్గొంటున్నాను. ఆల్రెడీ ఉర్వకొండలో అయింది, ఇప్పుడు రాయదుర్గంలో నేను పాల్గొంటున్నాను. స్థాయిలోనే పరిష్కారం అయ్యేటట్టు బోర్డుని కూడా తహసీల్దార్ ఆఫీస్ ఎంపీడీ ఆఫీస్లో పెడుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మండల స్థాయిలోనే మీ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు చూసే దిశలో కృషి చేస్తున్నాం. ధన్యవాదాలు.